వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ టెక్ టాక్స్. ఈ వీడియోలో నేను మీకు రిఫరల్ త్రూ జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీ కెరీర్లో చాలా హెల్ప్ అవుతుంది. ఆల్ జాబ్ సీకర్స్, కెరీర్గా పీపుల్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, హై ప్యాకేజ్ కోసం ట్రై చేసే వాళ్ళందరూ ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మంచి కంటెంట్ నేను మీకు షేర్ చేస్తున్నాను. వాచ్ ద వీడియో, యూ విల్ గెట్ ఏ బెటర్ క్లారిటీ హౌ టు గెట్ ఏ జాబ్ ఇన్ కరెంట్ ఐటీ మార్కెట్. సో రిఫరల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను జనరల్గా, వై రిఫరల్ కాన్సెప్ట్ కేమ్ టు ద పిక్చర్. సో ప్రజెంట్ మార్కెట్లో చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చేటప్పుడు, సార్ మేము రెగ్యులర్గా హండ్రెడ్స్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్కి అప్లై చేస్తున్నాము, బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ రిప్లై, వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ రెస్పాన్స్, మాకు జాబ్ రావటం లేదు. జాబ్ స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయి, అగైన్ కంపెనీలో జేడీ మ్యాచ్ అవుతుంది, అంతా మ్యాచ్ అవుతుంది, బట్ మాకు జాబ్స్ రావటం లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో జాబ్స్ ఎట్లా క్రాక్ చేయాలని చాలామంది స్టూడెంట్స్ అడిగితే ఈ వీడియో నేను మీకోసం చేయాలనుకున్నానండి. దీనిలో ఏంటి అని అంటే రిఫరెన్స్ త్రూ జాబ్ ఎట్లా తెచ్చుకోవాలి, అసలు రిఫరల్ అంటే ఏంటి, మీరు ఎట్లాంటి ప్రోటోటైప్స్ ఫాలో అవ్వాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా హెల్ప్ అవుతుంది. వాచ్ ద వీడియో. ఫైన్. రిఫరల్ అంటే ఏంటండి, జనరల్గా ఏదైతే కంపెనీలో ఓపెనింగ్స్ పడ్డాయో అదే కంపెనీలో ఎంప్లాయీస్ త్రూ మీ రిఫరల్ని హెచ్ఆర్ వరకు పంపించగలిగితే మీరు రిఫరల్ త్రూ జాబ్ తెచ్చుకోవడానికి బెటర్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో రిఫరల్ టు జాబ్స్ మనం తెచ్చుకోవడానికి మార్కెట్లో ఉన్న బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి? మార్కెట్లో ఉన్న బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ ఈజ్ నాట్ ఏ సోషల్ మీడియా, ఇది బిగ్గెస్ట్ సెర్చ్ ఇంజిన్. ఇక్కడ చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవైలబుల్గా ఉంటారు. మీ నెట్వర్క్ని కూడా ఈ ప్లాట్ఫామ్లో మీరు బిల్డ్ చేసుకుంటే బెటర్ రెఫరెన్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ముందుగా మీరు ఏం చేయాలి, రెఫరెన్స్ త్రూ మీరు జాబ్ తెచ్చుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన థింగ్ ఏంటి అని అంటే ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. మీ ప్రొఫైల్ని మీరు లింక్డ్ఇన్లో పెర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటే మీకు ఈజీగా రెఫరెన్స్ త్రూ జాబ్ దొరుకుతుందండి. ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్లో మీ ప్రొఫైల్ ఫోటో అండ్ హెడ్లైన్, అబౌట్ సెక్షన్, స్కిల్స్ అండ్ ప్రాక్టీసెస్ పెర్ఫెక్ట్గా రిక్రూటర్స్కి విజిబుల్గా ఉండేలాగా యాడ్ చేసుకోవాలి. దెన్ యూ షుడ్ ఆస్క్ రెఫరెన్స్. ఏ కంపెనీలో అయితే ఓపెనింగ్స్ పడ్డాయో, మనం డైలీ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటే మనకు చాలా కంపెనీస్లో ఓపెనింగ్స్ పడుతూ ఉంటాయి. ఆ ఓపెనింగ్స్ని మీరు డైరెక్ట్గా హెచ్ఆర్కి రెజ్యూమే సెండ్ చేయకుండా మీరు అదే కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి కనెక్షన్ రిక్వెస్ట్ సెండ్ చేసి ఆ తర్వాత వాళ్ళతో బెటర్ కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకొని మీ రెజ్యూమే, మీ స్కిల్స్ని వాళ్ళ త్రూ హెచ్ఆర్కి సెండ్ చేయగలిగితే మీకు కొంతవరకు స్కోప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ యువర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ మోర్ ఆపర్చునిటీస్. రెఫరల్స్కి లింక్డ్ఇన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. బట్ రెఫరెన్స్ అనేది మనం డైరెక్ట్గా అడగకూడదు. ఒక కనెక్షన్ రిక్వెస్ట్ సెండ్ చేయాలి, మంచి కాన్వర్జేషన్ బిల్డ్ చేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఆస్క్ ఇన్ ద పొలైట్ వే. జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారని అంటే రెఫరెన్స్ డైరెక్ట్గా వితౌట్ కనెక్షన్ రిక్వెస్ట్ రెఫరెన్స్ అడుగుతూ ఉంటారు. అట్లా మనకి తక్కువ స్కోప్ ఉంటుంది. మీరు బెటర్ కాన్వర్జేషన్ బిల్డ్ చేసిన తర్వాత మాత్రమే రెఫరెన్సెస్ అడగాలి. అగైన్ కామన్ మిస్టేక్స్ ఏంటి మీరు జనరల్గా చేసేటప్పుడు, రెజ్యూమేని కాపీ పేస్ట్ చేయటం, ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ లేకుండా ప్రొఫైల్ని పంపేయటం, ఆస్కింగ్ డైరెక్ట్ రెఫరెన్సెస్ వితౌట్ కనెక్షన్, అగైన్ నో ప్రాపర్ ఫాలోఅప్. వన్స్ మనం ఒకరిని రెఫరెన్స్ అడిగాము అని అంటే మీరు వాళ్ళని ప్రాపర్గా 2 to 3 times ఫాలోఅప్ చేయాలి. దెన్ ఓన్లీ దే కెన్ రిమెంబర్ యువర్ ప్రొఫైల్. లింక్డ్ఇన్లో ఏదో అడిగామని అంటే అయిపోతుంది, ఎందుకంటే ఎవ్రీబడి బిజీ విత్ దైర్ రెగ్యులర్ వర్క్స్. సో మనం ఈరోజు ఒకరిని రెఫరెన్స్ అడిగామనంటే 2-3 days తర్వాత మళ్ళీ మనం వాళ్ళని ప్రాపర్గా ఫాలోఅప్ చేయాలి. దెన్ ఓన్లీ దట్ క్యాండిడేట్ విల్ రిమెంబర్ యూ. దెన్ తను హెచ్ఆర్కి మీ ప్రొఫైల్ ఫార్వర్డ్ చేయగలుగుతాడు. సో ఈ కామన్ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా మీకు రెఫరల్ త్రూ జాబ్ తెచ్చుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అగైన్ ఫాలోఅప్స్ కూడా బెటర్గా చేయాలి. ఫాలోఅప్స్ కూడా ఒక ప్రాపర్ మెసేజ్ ఫార్మాట్ ప్లాన్ చేసుకొని మీరు చేయాలి. అగైన్ మీరు లింక్డ్ఇన్లో తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని యాక్టివిటీస్ ఏంటి, డైలీ మీరు నేర్చుకున్న లేటెస్ట్ స్కిల్స్ని ఎప్పటికప్పుడు లింక్డ్ఇన్లో అప్డేట్ చేయటం, ఎవ్రీడే లెర్నింగ్ స్కిల్స్ని మీ ప్లాట్ఫామ్లో షేర్ చేయటం, ప్రాజెక్ట్స్, ఎనీ సర్టిఫికేషన్స్, ఎనీ మాడ్యూల్స్ యూ డన్, అవన్నీ కూడా మీరు లింక్డ్ఇన్ వాళ్ళు రెగ్యులర్గా పోస్ట్ చేస్తే ఏదైనా ఒక క్యాండిడేట్ పర్టికులర్ హెచ్ఆర్కి మీ ప్రొఫైల్ రెఫరెన్స్ ఇచ్చినప్పుడు మీ వాళ్ళకి వచ్చి చెక్ చేస్తే మీ ప్రొఫైల్ అనేది రెలవెంట్గా జెన్యూన్గా హెచ్ఆర్కి రిక్రూటర్కి అనిపిస్తే మీకు కాల్ వచ్చే పాసిబిలిటీ
పెరుగుతుంది. మీ ప్రొఫైల్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో దెన్ ఓన్లీ హెచ్ఆర్ విల్ ఐడెంటిఫై యువర్ ప్రొఫైల్. వితౌట్ రెఫరల్ ఆల్సో యువర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్స్ ఫ్రమ్ రిక్రూటర్స్. ఇట్లా మీ ప్రొఫైల్ని బెటర్గా ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నారో, కనెక్షన్ రిక్వెస్ట్ని ఎప్పుడైతే మీరు పెంచుకున్నారో అప్పుడు మీకు రిఫరల్స్ త్రూ జాబ్ వచ్చే స్కోపు ఎక్కువగా ఉంటుంది. ఇక రిక్రూటర్స్ మీ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు కూడా మీ ప్రొఫైల్లో కంటెంట్ అనేది కూడా రిలయబుల్గా రిలవెంట్గా ఉండాలి. 2026 మార్కెట్లో జాబ్ తెచ్చుకోవాలి అని అంటే నౌకరీ, ఇట్లా ఇండీడ్ చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయండి. జాబ్ పోర్టల్స్ త్రూ మీరు రెగ్యులర్గా జాబ్ అప్లికేషన్స్ ఎన్ని డ్రాప్ చేసినా మీకు ఆపర్చునిటీస్ రావటము, తిరిగి రిప్లైస్ రావటం చాలా కష్టం. మీరు లింక్డ్ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు గెట్ ఏ రిఫరల్ జాబ్ మార్కెట్. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్, క్వరీస్ ఎట్లా ప్లాన్ చేయాలో తెలియకపోతే యూ కెన్ రీచ్ కెరీర్ టెక్ టాక్స్. కెరీర్ టెక్ టాక్స్ విల్ హెల్ప్ యూ ఫర్ లింక్డ్ఇన్, ప్రొఫైల్ బిల్డింగ్, ప్రొఫైల్ మార్కెటింగ్. ఇట్లా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మా ఛానల్ త్రూ మీకు హెల్ప్ చేస్తాము. మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. రిఫరల్ ఈజ్ ద స్మార్టెస్ట్ వే టు గెట్ ఏ జాబ్స్ ఇన్ 2026 మార్కెట్. అప్లై లెస్, connect more. Thank you for watching this video. Like, share, subscribe.